అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా. ఎవడు అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడు అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏకంగా బహిరంగంగా, బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ, ఆయన మాటలు, నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ, అది గవర్నర్ గారైనా కానీ, నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ, అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ ఈ సెండింగ్? ఏ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా? ఇక పెన్షన్ల విషయానికి వద్దాం. పెన్షన్ల విషయానికి వస్తే మా ప్రభుత్వం ఉన్న నాటికి, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి మా ప్రభుత్వం ఉన్న నాటికి ఏకంగా 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము ఇస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చేసరికి ఏకంగా 62,10,969 పడిపోయి, చంద్రబాబు నాయుడు గారి 10 నెలల కాలంలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో 66,34,372 పెన్షన్ల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఉన్న పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ నెల డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్షన్లు ఎంత అని చెప్పి చూస్తే 62,10,969 పెన్షన్లకు పడిపోయి, కొత్తగా ఒక్క పెన్షన్ అనేది యాడ్ కాల. ఉన్న పెన్షన్లన్నీ కూడా తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా కంటికి కనిపిస్తాం, దాదాపుగా 4 లక్షల పెన్షన్లు తగ్గినట్టుగా. ఈ సంవత్సరం బడ్జెట్ చూస్తే మామూలుగా పెన్షన్లకు 32,000 కోట్లు ఖర్చు చేయాలి. 66,34,372 లెక్కన. బడ్జెట్ ఈ సంవత్సరం చూస్తే 27,000 కోట్లు. కృష్ణ ఉన్నాడా?
ఈ 66,34,372 మీదనా, లేకపోతే 62,10,962 మీదనా ఈ 32,000 కోట్లు? 5,000 కోట్లు తగ్గింపు. పెన్షన్లు ఏదైనా పెరగాల్సింది పోయి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కు పెరగాల్సింది పోయి బడ్జెట్ అలొకేషన్ తగ్గుదల కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన సరే ఈ 6 సూపర్ 6లు సూపర్ 7లు కాస్త పక్కన పెడితే మిగిలిన 143 హామీల పరిస్థితి ఏమిటి? అందులో మచ్చుకు కొన్ని చెప్తా, వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్ది గొప్ప ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండాలి. కాబట్టి బీసీ ఎస్సీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్ కట్, వాలంటీర్లకు 10,000 జీతం, అసలు 10,000 కదా దేవుడు అడుగు, ఉన్న వాలంటీరే కట్టు, పెళ్లి కానుక 1,00,000 కట్టు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు. సంవత్సరం దాటింది, 10 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడంలో. చంద్రన్న బీమా అన్నాడు, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు అన్నాడు, గాలికి పోయింది. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు అన్నాడు. వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు కథ దేవుడు ఎరుగు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరుడు సంవత్సరం 950 కోట్లు పెట్టాడు బడ్జెట్. ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా. అక్క చెల్లెమ్మలకు మోసం చేస్తూ ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే 100 కోట్లు పెట్టాడు. అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో 10 లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కదా దేవుడు ఎరుగు. ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సహాయం. ఒక జగన్ వాహనమిత్ర ఇస్తున్నాడు కదా, నేను కాంపిటీషన్గా 15,000 ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ పథకం. ఉన్న వాహనమిత్రకు పోయింది, పెడతానన్న 15,000 బిర్యానీ కాస్త అది మోసంగా తయారైపోయింది. ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు. ఒక్కడికి ఇలా వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇంకా ఇలా ఎన్నో, ఇలాంటివి ఇంకా ఎన్నో. ఆ 143 ప్రామిసులు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్, ఇదంతా మీరంతా వినాలి. ఈ 143 ప్రామిసులు కాక, ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికలప్పుడు. ఒక్కసారి మీరంతా కూడా, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒకసారి ప్లే చేయమంట. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా,